ఇక్కడ ఈ చిత్రం చూశారు కదండి, ఎంత బాగా గీస్తున్నాడు ఈ అబ్బాయి. పాప అని వాళ్ళ అమ్మగారు కూర్చున్నారండి. అంత బాగా గీస్తున్నాడు. అందుకే అంటారండి, టాలెంట్ ఉన్నవాడు ఎవడైనా కూడానండి గొప్పవాడేనండి అసలు నిజంగానే. ఈ అబ్బాయి దగ్గర ఈ టాలెంట్ ఉందండి. అందుకే అంటారు ఆస్తిపాస్తులు ఉంటాయి, రేపు పోతాయి, కానీ ఇది టాలెంట్ అన్నది, విద్య అన్నది అండి, ఇలాంటివి అన్నది ఎవరు తీసుకునేది కాదు, రమ్మన్నా రాదు కూడా అనమాట అండి. అంత టాలెంట్ ఉన్నది వీళ్ళలోనండి. ఇక్కడ ఈ చిత్రకళా వీధుల్లోనండి వీళ్ళు ఎంతమంది వేస్తున్నారో వాళ్ళు అంతమందిని ఒకసారి చూడండి. అసలు నిజంగానే చాలా బాగా గీస్తున్నారు. అమ్మాయిలు ఏంటి, ముసలి వాళ్ళతో ఏంటండి, ఒక ఆవిడ పెద్ద ఆవిడ ఉన్నారండి, ఒక 50 సంవత్సరాలు ఉంటాయి ఏమో, నాకు తెలియదు అంత వయసు మాది. ఆవిడ కూడా ఎంత బాగా గీస్తున్నారండి. ఒక అమ్మాయి గీయించుకుందండి, ఎంత బాగా గీయించుకుందంటే ఆ అమ్మాయి హెయిర్ ఎగురుతున్న హెయిర్తో సహా గీశారండి. అంటే టాలెంట్ ఎంత లేకపోతే కానండి, టాలెంట్ అందుకే ఎవడి సొత్తు కాదండి, ఎవడికొన్నది వాళ్ళదే. వాళ్ళ టాలెంట్ చూపించుకోవడానికి మాత్రమే కాదండి, మేమంటూ ఇలా గీయగలము అని చెప్పడానికే ఈ నిదర్శనం అండి. ఎంత బాగా గీశారండి. నాకైతే ఈ పెద్దావిని చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుందండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్